పిల్లలు, ఈరోజు మనం చెప్పుకునే మైండ్ మ్యాప్ ఏంటంటే సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ ఫోర్త్ చాప్టర్ సింపుల్ ఈక్వేషన్స్. అసలు ఈక్వేషన్ అంటే ఏంటో తెలియాలంటే మనకు ముందుగా తెలియాల్సిన పదాలు రెండు: కాన్స్టెంట్స్, వేరియబుల్స్. కాన్స్టెంట్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఎక్కడ ఉన్నా కూడా వాల్యూ అనేది మారదు. వేరియబుల్ అంటే ఏమని చెప్పుకున్నాము, ఈక్వేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది దాని వాల్యూ అనేది, అందుకే దాన్ని వేరియబుల్ అంటాము అని చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? ఎప్పటికప్పుడు మారేది, గిరగిరమంటూ తిరిగేది, ఆల్జిబ్రాలో వేరియబుల్ అని అంటాము. ఇప్పుడు విలువ మారనిది, ఎక్కడైనా స్థిరమేది, ఆల్జిబ్రాలో కాన్స్టెంట్ అని అంటాము. ఈ సాంగ్ నేర్చుకున్నాం, గుర్తుందా మీకు? సో గుర్తొచ్చి ఉంటుంది. సో ఇలా కాన్స్టెంట్, వేరియబుల్ అని టూ ఉంటాయి మనకి. ఆ రెండింటిని కలిపి మనము ఎక్స్ప్రెషన్గా రాస్తాం. ఎలా టీచర్ ఎక్స్ప్రెషన్గా రాస్తామని మీకు డౌట్ వస్తే మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేస్తున్నాము, ఫండమెంటల్ ఆపరేషన్స్తో కాన్స్టెంట్ని, వేరియబుల్ని ఒక చోట రాస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ x+3 అంటే ప్లస్ వాడాము, x-3 మైనస్ వాడాము, x×3 ఇంటూ వాడాము, x/2. ఇలా మనము 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఒక కాన్స్టెంట్ని, ఒక వేరియబుల్ లేదా 2-3 రాసుకోవచ్చు, మీ ఇష్టము. ఇలా కాన్స్టెంట్స్కి, వేరియబుల్స్కి మధ్య ఒక సంబంధం మనం ఏర్పరిస్తే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు, ఎక్స్ప్రెషన్ అని కూడా అనొచ్చు. సో ఈ ఎక్స్ప్రెషన్స్ని మనము ఈక్వల్స్ టు సైన్ ద్వారా ఈక్వేట్ చేసామనుకోండి, అంటే LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అనే విధంగా మనము ఈ ఎక్స్ప్రెషన్స్ని ఈక్వేట్ చేసామనుకోండి, దాన్ని మనము ఈక్వేషన్ అంటాము. మరి సింపుల్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే, మీరు చిన్న పిల్లలు కాబట్టి మీకు చిన్న చిన్న ఈక్వేషన్స్ ఇక్కడ డిస్కస్ చేస్తారు కాబట్టి అవి సింపుల్గా ఉంటాయి కాబట్టి సింపుల్ ఈక్వేషన్స్ అంటారు, లేదా లీనియర్ ఈక్వేషన్స్ అని కూడా అనుకోవచ్చు. అదే మీ అక్క వాళ్ళకి క్వాడ్రేటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి, క్యూబిక్ ఈక్వేషన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి. మీరు చిన్ని పిల్లలు కదా, అందుకోసమని మీకు సింపుల్ ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మన చాప్టర్లో ఏముందంటే సెట్టింగ్ అండ్ ఈక్వేషన్ అనేది మన ఫస్ట్ కాన్సెప్ట్. ఏముంది, ఒక సెంటెన్స్ ఇస్తారు వాళ్ళు, ఆ సెంటెన్స్లో ఉన్న కీవర్డ్ బట్టి మీరు యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా, ఇంటూ చేయాలా, డివైడెడ్ బై చేయాలా, ఇలా ఆలోచించుకుని ఒక వేరియబుల్ని, ఒక కాన్స్టెంట్ని మధ్య ఒక సంబంధాన్ని మీరు ఏర్పరుస్తారు. చూడండి పిల్లలు, యాడెడ్ అని ఉన్న, సమింగ్ అప్ అని ఉన్న, ఇన్ ఎడిషన్ అని ఉన్న ఆ కీవర్డ్ బట్టి మీరు ఏం చేస్తారు, ప్లస్ చేస్తారు. అలాగే సబ్ట్రాక్టెడ్, టేక్ అవే, రిమూవ్డ్ అనే కీవర్డ్స్ ఉంటే మైనస్ చేస్తారు. మల్టిప్లైడ్ అని కానీ, ట్వైస్ అని, థ్రైస్ అని, వన్స్ అని, 4 టైమ్స్ అని ఇలా ఉంటే మల్టిప్లై చేస్తాం. ఒకవేళ డివైడెడ్ 1/3, 1/4, పార్ట్ ఆఫ్ ఇలా ఇస్తే డివైడెడ్ బై చేస్తాం. ఈ విధంగా మనము ఒక ఈక్వేషన్ని సెట్ చేస్తాం. ఈక్వేషన్ని సెట్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ని కనుక్కోవాలి కదా మనము. ఆ వేరియబుల్ని కనుక్కోవడానికి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వాడతాము. అంటే మనము ఒక వాల్యూ ఇది కరెక్ట్ ఏమో అని వేస్తాము, అది తప్పు వచ్చిందనుకోండి అది తీసి మరలా ఇంకొక వాల్యూ వేస్తాం. అలా మనము వేరియబుల్ ప్లేస్లో రకరకాల వాల్యూస్ వేసి ఆ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అయ్యే వరకు కూడా మనము ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. దీన్ని మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాము. అయితే ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసినప్పుడు ముఖ్యంగా మనకు తెలియాల్సింది ట్రాన్స్పోజిషన్ లేదా ట్రాన్స్పోర్టేషన్. ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటంటే తరలించడం. అంటే మైనస్ గుర్తుని ఈజ్ ఈక్వల్స్ టుకి మరొక సైడ్ తరలించడం, లేదా ప్లస్ గుర్తుని మరొక సైడ్ తరలించడం. ఇలా తరలించడాన్ని మనము ట్రాన్స్పోర్టేషన్ అని అంటాము. మీ అందరికీ బాగా తెలుసు, ఈజ్ ఈక్వల్స్ టు గుర్తుకి ఒకవైపున మైనస్ ఉన్నది ఆఫ్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ ఆఫ్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇంటూ ఆఫ్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. డివైడెడ్ బై ఆఫ్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఇంటూ అవుతుంది. ఈ విధంగా మనకి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది మెయిన్ మనం గుర్తుపెట్టుకుంటే మనం ఏ ఈక్వేషన్ అయినా సాల్వ్ చేయగలుగుతాము. ఆ వేరియబుల్ తాలూకా ఎగ్జాక్ట్ వాల్యూ ఏంటనేది కనిపెట్టగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంది. ఇప్పుడు రోహిత్ ఉన్నాడు. రోహిత్ భార్గవు, జగదీషు, మహేంద్ర, విష్ణు వీళ్ళ దగ్గరికి వచ్చాడు, నలుగురు దగ్గరికి వచ్చాడు.
వచ్చి, "అరే ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని చాక్లెట్లున్నాయిరా! మీ అందరికి 2, 2 చొప్పున ఇచ్చేస్తే నాకు 2 మాత్రమే మిగులుతాయిరా! అయితే నా దగ్గర మొత్తం ఎన్ని చాక్లెట్లున్నాయో చెప్పుకోండి మీరు" అని అన్నాడే అనుకోండి. అప్పుడు మీ మనసులో ఏం మెదులుతుంటుంది? అబ్బా! ఎన్నున్నాయబ్బా వాడి దగ్గర చాక్లెట్‌లు ఎన్నున్నాయి అనుకుంటారు. అవునా? ఆ ఎన్నున్నాయి అనేదే వేరే. అప్పుడు మీరు ఆలోచిస్తారు. ఒకవేళ ఒక 8 ఉండుంటాయా? 8 ఉండుంటే మా నలుగురికి 2, 2 ఇస్తే వాడి దగ్గర ఏం మిగలవు కదా! అయితే 8 కాదు ఇంకెన్నో ఉండుండాలి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. అవునా? అప్పుడు మరలా ఆలోచిస్తారు ఏమని? 8 కాదు గానీ 10 ఉంటాయి. అప్పుడు 10 అయితే మా నలుగురికి 2, 2 చొప్పున ఇచ్చినా వాడి దగ్గర 2 ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి వాడి దగ్గర మొత్తం చాక్లెట్‌లు 10 ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇలా చేయడాన్నే ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారు.